అబ్బబ్బా! అనురాధ, మీతో మరి చిక్కుగా ఉంది. కళ్ళు ఆశ్చర్యంగా తిప్పింది అనురాధ. అదేంటండి, మధ్య నేనేం చేశాను? ఏం చేయడమేమిటి? అసలు నా విషయం అందరితో చెప్పవలసిన అవసరం ఏమిటి? అయ్యో! ఇదా ఇంతకీ ఏంటో అనుకున్నాను. జిజ్ఞాస సముద్రంలో కొట్టుకుపోతున్న వారికి నిజం చెప్పి రక్షించడం నా ధర్మం అనుకున్నాను. ప్రాణాపాయ నుండి రక్షించే డాక్టర్లాగా అంది. తను చేసిన పనిని సమర్థించుకుంటూ చిలిపిగా. చాలండి, పైగా సమర్థించుకుంటారు. బావుంది. సమర్థించుకోక క్షమాపణ కోరుకోమన్నారా ఏం? క్షమాపణ అక్కర్లేదు, సమర్థింపు అక్కర్లేదు. కానీ ఇంకెప్పుడూ మళ్ళీ అలా చేయకండి. చిత్తం. అబ్బా! బొత్తిగా చిన్నపిల్లని చీవాట్లు వేసినట్లు వేస్తున్నారేంటండి? అయినా బయట వారికి చెప్పకుండావి నాకు చెప్పకండి అంది బొంగుమూతి పెట్టి. ఆమె ముఖం చూడగానే నవ్వొచ్చింది. అయినా పైకి కనిపించనివ్వకుండా నేను సీరియస్గా చెబుతున్నాను అనురాధ అన్నాడు. మీరిలా అంటారు. వాళ్ళందరూ మీ గురించి ఎంతో ఇదిగా ఉన్నప్పుడు చెప్పకుండా ఎలా చెప్పండి? మీరు చెప్పినందుకు కాదు నా బాధ. మొన్న కృష్ణమూర్తి గారు ప్రశ్నించారు. ఇక నుంచి ప్రతిసారి ఇదో చర్చనీయాంశం అవుతుంది. అదే నాకిష్టం లేదు. ఇందులో తప్పేముంది చెప్పండి. మీకర్థం కాదు రాదా అన్నాడు కుర్చీలో వెనక్కి వాల్తూ. అయ్యా డాక్టర్ గారు, తలెత్తి చూశాడు అనురాధ కళ్ళలోకి పుస్తకంలో నుంచి. అప్పుడే గదిలోకొస్తున్న అనురాధ ఎప్పుడూ కంటే అందంగా కనిపించింది. కళ్ళల్లో ఏదో కొత్త వెలుగు మెరుస్తోంది. ఎక్కువగా చదువుతున్నట్లుంది. కొలుకులు కొంచెం ఎర్రబడ్డాయి. మీరు డాక్టర్గా నాకొక సలహా ఇవ్వాలి అంది రాధ. నేనా? మీకా? నాకంటే మంచి డాక్టర్ కనిపించలేదా? మంచి డాక్టర్లు లేరని కాదు. నాకు నచ్చిన డాక్టర్ మీరొక్కరే. అదీగాక మిమ్మల్ని అడిగినంత చనువుగా ఇతరులను అడగలేను కదా. అయితే సెలవియ్యండి. మీ వ్యాధి లక్షణాలు. బొత్తిగా చదువు మీద ధ్యాస ఉండడం లేదు. పుస్తకం ముట్టుకోబుద్ధి కావడం లేదు. కొంచెం మంచి మందు చెప్పండి. కొద్ది క్షణాలు ఆమె వంక నిశ్చలంగా చూసి ఆలోచించి అన్నాడు. దీనికి నేను కాదండి మందు ఇవ్వాల్సింది, మీ నాన్నగారు. చిన్నప్పుడు చూశారు, చదువుకోబుద్ధి పుట్టని పిల్లలకు మంచి పేం బెత్తంతో ఒకటంటిస్తే పారిపోయిన బుద్ధి వెనక్కి పరిగెత్తుకుని వస్తుంది. మీ నాన్నగారితో చెబుతానుండండి మంచి బెత్తం తెమ్మని. మంచివారే, ఏదో స్నేహితులు కాదని నేను అడిగితే ఇదా మీరిచ్చే సలహా? అయినా పుట్టాక ఇంత మట్టుకు ఎప్పుడూ దెబ్బలు తినలేదండి. ఇంక ఇప్పుడా? చదువు ఫైనల్ ఇయర్లోకి వచ్చాగా ఇంకొంచెం మంచి మందు చెబుదురు తేలిగ్గా ఉండేందుకు. మంచి మందుంది కానీ అది కొంచెం ఖర్చుతో కూడిన పని. పర్వాలేదు చెప్పండి. మీ అంత గొప్ప స్నేహితులుండగా ఆ భయమేమిటి? ఇదేనా నేను చేయవలసింది కాదు. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోండి అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. ఆమె కళ్ళు కిందకు దించుకుంది. చదువుకునేందుకు మందిమ్మంటే పెళ్లి చేసుకోమంటారేమిటి అంది. ఏం చేసుకోదలుచుకోలేదా? చదువుకు మందు మాత్రం కాదు, చదువు పూర్తి కావాలి. తేలిగ్గా శ్వాస వదులుతూ చేతిలో ఉన్న మ్యాగజైన్ బల్ల మీద పడేశాడు. అతను విసిరేసిన పుస్తకం తిరిగేసి అతను చదువుతున్న వ్యాసం చూసింది. అది ప్రఖ్యాత వైద్యవేత్త లంగ్ క్యాన్సర్, సిగరెట్ స్మోకింగ్ మీద రాసిన వ్యాసం. మీరు మళ్ళీ డాక్టర్ కావాలి శ్రీనివాస్. అది మాత్రం ఇంకా జరగని పని అనురాదా. ఎందుకని? ఎందుకనో మీకు తెలుసు. ఇంతవరకు కలిగిన అనుభవాలు చాలు. అదంతా మీ భ్రమేమో అనిపిస్తోంది నాకు. భ్రమేదో నిజమేదో తెలుసుకోలేని వాడిని కాదు. దయచేసి నా నిర్ణయం మార్చాలని ప్రయత్నించకండి. మీ నిర్ణయాన్ని మార్చేటంత అర్హత నాకు లేదు. నాది కేవలం సలహా మాత్రమే. కానీ మీరా నిర్ణయం చెయ్యాలని నా కోరిక. నా నిర్ణయాల్లో సగభాగం మీరు పంచుకోవాలని నా కోరిక. మీ సలహాలు నా జీవితంలో ప్రతి విషయంలో ఇవ్వగలిగేందుకు అవకాశం ఇవ్వాలని నా అభిప్రాయం. కానీ నాలో లేంది ఉన్నదని నమ్మాలని నాకు లేదు. మీలో లేంది ఏంటని మీ ఉద్దేశం? మెడిసిన్ మీద ఉత్సాహం మాటేనా? మీకది చదవాలన్న కోరిక లేకపోయినా ప్రపంచంలో నలుమూలలా ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న కాంక్ష, కుతూహలం మీలో ఉన్నాయి. కాదనగలరా? చూడండి, నేను ఈ గదిలోకొచ్చేసరికి మీరు దీనిలో లీనమై ఉన్నారు. ఈ వ్యాసం ఎంతో ఉత్సాహంతో చదువుకుని పోతున్నారు. నేనొచ్చి పలకరించేదాకా నా రాక కూడా మీరు గమనించలేదు. మీకు ఏమాత్రం కుతూహలం లేకపోతే ఆ ఆర్టికల్ అంతగా ఎందుకు ఆకర్షించాలి? నేను ఏ విషయం చదివినా అలాగే చదువుతాను. మీరు మాత్రం ఇలాంటివి చదవరా? ఎందుకు చదవను? చదువుతాను. కానీ మీలా కాదు. మామూలుగా ఎక్కడేం జరుగుతుందో చూస్తాను గాని మీలా ప్రతి విషయం ఆకలింపు చేసుకోను. కానీ ముఖ్యంగా చుట్టూ ఇన్ని మ్యాగజైన్స్ ఉంటే మెడికల్ జర్నల్ మాత్రం ముట్టుకోను. దాందేముంది? మీరు లాన్ గురించి ఏదైనా మంచిది కనిపిస్తే అది తెరుస్తారు. నాకు కొంచెం మెడిసిన్‌లో ప్రవేశం ఉంది కాబట్టి అది చూశాను. కరెక్ట్. అదే నేననేదిను. మీకు తెలియకుండా మీలో ఈ ఉత్సాహం ఎక్కువగా ఉంది. కొద్దిగా ఉన్న మీ ప్రవేశం వైద్యంలో ఎక్కువ కావాలనే నా కోరిక. దయచేసి మీరు మరొకసారి ప్రయత్నించి చూడండి. కనీసం ఈ విషయంపై బాగా ఆలోచించండి. నేను చెప్పిన దాంట్లో నిజం మీకే గోచరిస్తోంది.
తెలుసో తెలియకో మనలో కొన్ని భయాలు నాటుకుపోతాయి. వాటిని పారద్రోల ప్రయత్నించాలి. చీకటంటే నాకు భయం అనుకున్నంత కాలం ఆ భయాన్ని దాటిపోలేం. కానీ ఆ ఏం భయంలే అని దులుపు తిరిగితేనే గాని అది వదిలిపోదు. ఇది పారదోలలేని భయం కాదు అనురాధ, వదలని అపనమ్మకం. నేను చేస్తున్న పని మీద నాకు సంపూర్ణమైన నమ్మకం లేదు. అందుకే నాకు నమ్మకం లేని పని నేను చేయదలుచుకోలేదు. అంతిమ దశలో ఉన్న ఒక రోగి కనుక నేను న్యాయం చేయలేకపోతే నన్ను నేను క్షమించుకోలేను. మీరు న్యాయం చేయలేనన్న అనుమానం మీకెందుకు రావాలి? ఆ రోజున మిమ్మల్ని ఎవరడిగారని, ఎవరు ఉసుగొల్పారని ఆ అమ్మాయికి ట్రికియాటమీ చేశారు? మీతో పాటు మేమిద్దరము ఉన్నాం కదా! మాకు అసలు ఏం చెయ్యాలో, మీరెందుకు చేస్తున్నారో కూడా అంతుబట్టలేదు. ఆ రోజు ఆఖరి దశలో ఉన్న ఆ అమ్మాయికి మీరు ఆ పని చేయబట్టే కదా ఈనాడు ఆమె బతికింది. మీరు చేస్తున్న పనిలో నమ్మకం ఉండి ఆ పని చెయ్యొచ్చని తెలియబట్టి కదా మీరు చేసింది. కానీ మీరు మరో విధంగా ఊహించుకుని చూడండి. ఆ రోజే ఆమెకు చేయవలసిన ప్రథమ చికిత్స మీకు తెలిసినా, అది అవునో కాదో అన్న మీమాంసతో నిలబడిపోయి, ఆ ఆపరేషన్ కనుక చేసుండకపోతే మీ కళ్ళెదుట ఆ అమ్మాయి ప్రాణాలు పోయుండేవి. అప్పుడు మాత్రం మిమ్మల్ని మీరు క్షమించుకోగలిగేవారా? పోనీ ఈ విషయం ఆలోచించండి. మరొక ఛాన్స్ ఇవ్వండి. మీకు ఒంటరిగా మీ అంతట నిలబడి వైద్యం చేయడానికి ఇష్టం లేకపోతే మరొక పెద్ద డాక్టర్ దగ్గర చేరి కొన్నాళ్లు ప్రయత్నించొచ్చు. ఎప్పుడు ఇష్టం లేకపోతే అప్పుడే మానేయొచ్చు. అనురాధ మాటలతో నిశ్చలంగా పారుతున్న ఏటిలో మట్టిబెడ్డ విసిరినట్లయింది. శ్రీనివాస్ ఆలోచనలు సుళ్ళు తిరగసాగాయి. ప్రతి ఆలోచన బహు మార్గాల్లో పయనించి తిరిగి యథాప్రకారంగా స్థిరం కాసాగింది. తన ఆలోచనలు అరికట్టను లేక దరిచార్చను లేక సతమతమయ్యాడు. ఆమె అభిప్రాయాలు అతని మనసులో మునుపు లేని కల్లోలాన్ని తెచ్చిన మాట వాస్తవమే అయినా వాటిని అతను అంగీకరించలేకపోయాడు. ఎందుకిలా మభ్యపెడతావు అనురాధా? నాలో లేనిదాన్ని ఉందని ఎందుకు నమ్మింపజూస్తావు? నాకు నా మీద లేని నమ్మకం నీకెలా కలిగింది? నీలో ఏదో నిగూఢమైన శక్తుంది. నువ్వు చెప్పింది ప్రతి ఒక్కటి యథార్థం అనిపిస్తోంది. తేలిగ్గా తీసి పారేయాలనిపించదు. నీలో ఏముందను? నాలో ఎందుకిలా మార్పు వస్తోంది? ఒకనాడు ఎంతో ఖచ్చితంగా చేసుకున్న నిర్ణయాలు సడలిపోతాయేమో అనిపించింది. "హుం, లేదు లేదు, నా నిర్ణయాలు మారనివ్వను. రాధకు అర్థమయ్యేలా చెబుతాను. ఈ కారణంగా అను దూరమవుతుందేమో." చివరికి అతని ఆలోచనలు ఒక దరి చేరకుండానే, మనసులోని అలజడి చల్లారకుండానే కళ్ళు మూతలు పడ్డాయి. ఎందుకింత తాపత్రయం నీకు? నాలో ఏదో ఉందని ఎందుకు భ్రమిస్తావు? నువ్వు చూస్తోంది ఎండమావులు అని ఎలా నమ్మించగలను అనురాధా? ఆకాశమంతా చీకట్లు అలుముకున్నాయి. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. ఉన్న కాంతిని మరింతగా చూపుతూ వెలుగునివ్వాలని ప్రయత్నిస్తోన్నాయి బుడ్డి దీపాల్లాంటి వీధి లైట్లు. ఎక్కడో తప్ప ఎక్కువగా జనసంచారం లేదు. నీలిరంగు పట్టుచీర మీద జరీ బూటాలుగా అక్కడక్కడా మెరుస్తోన్న నక్షత్రాల వంక చూస్తూ మౌనంగా ఆలోచన నిమగ్నుడయ్యాడు శ్రీనివాస్. అతని పక్కనే కూర్చుని అతని కదలికలు గమనిస్తూ కూర్చుండిపోయారు కృష్ణమూర్తి గారు. ఆ రోజున నేనన్న మాటలు నీకు బాగా కోపం తెప్పించినట్లున్నాయి. అదేం లేదండి. అప్పటి కోపం అప్పుడే తగ్గిపోయింది. ఇంతకీ ఎందుకు కబురు చేశారు? ఏం లేదు, నీతో ఈ విషయాలు మాట్లాడదామని. ఈ విషయం ఫోన్లో చెబితే సరిపోయేది కదా. అవుననుకో, అయినా ముఖస్థంగా మాట్లాడినట్లుంటుందా? నేను వ్యక్తిగత విషయాల్లో జోక్యం కలగజేసుకుంటున్నానని అనుకోకు, కానీ నీ స్వంత విషయాలు వినాలనుంది. ఏమున్నాయండి వినేందుకు? మీకు చాలా భాగం అనురాధ ద్వారా తెలిసే ఉంటాయి. నిజానికి అంతకన్నా చెప్పేందుకు ఏమీ లేవు. అవుననుకో, ఎంతకీ ఏం చేద్దామనుకుంటున్నావు? ఆ విషయం ఇదివరకే చెప్పాను కదా. దానికి మార్పు చేయడం ఇష్టం లేదు. నీ నిర్ణయం విన్నాననుకో, కానీ మరోసారి ప్రయత్నించడం మంచి పనేమో అని తోస్తోంది. ఏమంటావ్? ఏముంది అనేందుకు? ఒక డాక్టర్గా మీకు నేను చెప్పవలసిన వాణ్ణి కాను. అనుభవజ్ఞుడిగా మీకు తెలియనివి లేవు. మెడిసిన్ పూర్తి చేసి డాక్టరై నిలిచేందుకు కావలసిన మనస్థైర్యం, నిశ్చయం మీకు తెలుసు. అన్నీ తెలిసి మీరు మళ్ళీ నన్ను ఈ రొంపిలోకి ఎందుకు దింపేందుకు ప్రయత్నిస్తున్నారో అన్నదే నాకు అర్థం కాదు. డాక్టర్గా నాకు తెలియనివి లేవంటున్నావు. నిన్ను తిరిగి డాక్టర్ అవ్వడానికి అదే కారణమేమో. నిరాశ ఆవరించిన రోగికి ధైర్యమిచ్చి ఆశ చిగురింపజేయడం డాక్టర్ ధర్మం. అత్యవసరమైతే అబద్ధమాడైనా రోగికి ధైర్యం కలగజేయడం డాక్టర్ విధి. ఆశ లేని మానవుడికి జీవించేందుకు తావు లేదు. ఒక డాక్టర్గా నీకు లేని ధైర్యాన్ని కలిగించాలని చూస్తున్నాను. సాటి స్నేహితుడిగా నీలో మరుగున పడిపోయిన కోరికను పైకి తీయాలనుకుంటున్నాను. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నాలో మరుగుపడ్డ కోరికను బయట పడేయాలనుకోవడం వృధా శ్రమ. నాకసలు ఆ కోరిక లేదు. నాకు ఆ నమ్మకం లేదు. శ్రీనివాస్, ఒక్క విషయం చెప్పు. నీ చదువు ఎంతకాలంలో పూర్తి చేశావు? దానికి దీనికి సంబంధం ఏముంది? మామూలు నిర్ణీత కాలంలోనే. 5 ఏళ్లుగా నువ్వు చదివావు. వైద్య విద్య ఎంత కష్టమైందో నీకు తెలుసు.
ఒక్క సంవత్సరం కూడా తప్పకుండా పాస్ అయ్యావంటే అందుకు కారణం మా నాన్నగారి నిరుత్సాహపరచడం ఇష్టం లేకపోవడమే. అంతేగాని ఆ విద్య మీద అంతులేని ఆసక్తితో కాదు. ప్రతి సంవత్సరం పాస్ అయ్యేందుకు ప్రయత్నించింది ఆ కాలేజీ ఆవరణకు దూరంగా పారిపోదామని. కావచ్చు. మెడిసిన్ అంటే ఇదేం హిస్టరీ, సివిక్స్ కాదని నీకు తెలుసు. ముక్కున పట్టి పరీక్షల్లో గీకితే పాస్ అవడానికి. ప్రతి ఒక్క సంవత్సరం పూర్తి చేయాలంటే ఎంత శ్రద్ధ వహించాలో, ఎంత కృషి చేయాలో నీకు తెలియంది కాదు. నీలో ఆ విద్యంటే గౌరవం, కుతూహలం లేకపోతే అది సాధ్యం కాదు. నీకు తెలియకుండా నీలో అంతర్గతంగా ఆ కోరిక నాటుకుపోయింది. ఆ కోరికే నీకు తెలియని ఉత్సాహాన్ని కలగజేసి ఉత్తీర్ణుణ్ణి చేసిందేమో. నాలో వైద్యం చదవాలని ఎప్పుడూ లేదు. కేవలం మా నాన్న కోరిక తీర్చాలన్న ఉద్దేశం తప్ప. అంతేకాని విపరీతమైన అభిమానం ఎప్పుడూ లేదు. ఆయన కోరిక ప్రకారం డాక్టరీ చదివాను కానీ డాక్టర్ని మాత్రం కాలేను. అదీకాక ఆయన కోరిక తీరుతుందో లేదో చూడ్డానికి ఆయన ఎలాగూ లేరు. పెద్దవారి అడుగుజాడల్లో నడిచేందుకు, వారి అభిష్టాలను తీర్చేందుకు వారు ఎల్లకాలం ఉండరు. అది మనం గుర్తుంచుకుని ఆచరణలో పెట్టాలి గాని. పోనీ నీ అంతట నువ్వు స్వంతంగా నిలబడి ఎదురయ్యే ఫలితాలను ఎదుర్కోలేవనుకుంటే నాదొక సలహా. మరొక సంవత్సరం హౌస్ సర్జన్గా చేరు. ఇంకొక సంవత్సరం పెద్ద డాక్టర్ల సూపర్విజన్లో పనిచేయి. నీకప్పుడు పోయిన నమ్మకం కలగచ్చు. నా బ్యాక్గ్రౌండ్తో నాకు సీట్ రాదు. వాటి విషయాల తర్వాత. ముందు నిర్ణయం కాని. నీకు ముందు కలగబోయే అవసరాలకు నా సహకారం ఎప్పుడూ ఉంటుంది. ఆలోచిస్తాను. మీ సలహాకు చాలా థ్యాంక్స్. అసంభవం అన్న శ్రీనివాస్ ఆలోచిస్తాను అనే వరకు వచ్చాడు. అతని ఆలోచనలకు స్థిరత అంటూ లేకుండా పోయింది. బహు మార్గాల్లో కనిపిస్తోన్న భవిష్యత్తు ఏ మార్గంలో స్వీకరించాలో అర్థం లేకుండా ఉంది. అతను తనలో లేదనుకున్న కోరిక ఉన్నదన్న నమ్మకం కలిగించడంలో కొంతవరకు సఫలీకృతులవుతున్నారేమో అనురాధ, కృష్ణమూర్తి గారు. ఏంటి? ఖచ్చితంగా నిర్ణయించుకున్న మనసులో మళ్ళీ ఏంటి వెర్రి ఆలోచనలు? తను మారిపోతున్నాడా? అలా ఎన్నటికీ జరగదు. ఇక జీవితంలో ఒకరి ప్రభావం తన మీద పడకూడదని తీసుకున్న నిర్ణయం మాత్రం మారదు. లేదు, తను డాక్టర్లు అవ్వగలడు. ఆ రోజు, ఆఖరి రోజు, ఆ పిల్లను ఓదార్చగలిగే స్థితిలో కూడా నిలబడలేకపోయిన తను తిరిగి ఆ వృత్తి ఎలా స్వీకరించగలడు? తనలో లేని ధైర్యాన్ని ఇతరులకు ఎలా చెప్పగలడు? ఈ విద్య తనకు సరిపడదని తెలిసి కూడా తిరిగి ఎందుకు ఆలోచించాల్సి వస్తుంది? అనురాధకు తనంటే ఎంత అభిమానం! తన అభివృద్ధి కోసం తనలో ఈ కోరిక తిరిగి స్థిరమవ్వాలని ఎంత ఆశిస్తోంది. ఆమె ఏ విధంగా చెప్పబోయినా తను అడ్డు తగులుతున్నాడు. ఆ రోజు సాయంత్రం, పోనీ డాక్టర్గా మీకిష్టంలేని పనులు చేయలేకపోతే ఏ మెడికల్ కాలేజీలోనైనా చేరి లెక్చరర్గా పనిచేయండి అని సలహా ఇచ్చింది. తనేమన్నాడు? ఛ, అది నాకిష్టం లేదు అనురాధ. పిరికివాళ్ళు పాఠాలు నేర్పకూడదు. వాళ్ళు నేర్పగలిగేది పిరికితనమే గాని అన్నాడు. తను పిరికివాడా? జీవితంలో ఏది చూసి తను భయపడి పారిపోవాలి? అనురాధ దృష్టిలో కూడా తను దుర్బలుడేనా? అది పోగొట్టాలి అనేనా ఆమె ప్రయత్నం? ఛ, అలా ఉండదు. ఆమె తనతో స్నేహం మొదలుపెట్టేసరికి ఈ విషయాలు చూచాయిగా కూడా తెలియవు. అందుకే తన విషయాల్లో కుతూహలం సూచిస్తోంది. ఆమె చేస్తుందంతా అభిమానంతో అంటే తను భరించగలడు. కానీ జాలితో అయితే మాత్రం తను సహించలేడు. ఒకరి జాలి, దయ మాత్రం తనకు అవసరం లేదు. ఒకరి కోరికలను తీర్చలేనంత మాత్రాన తన కోరికలను మాత్రం చంపుకోలేడు. అనురాధ్ అంటే తన మీద అభిమానంతో తన జీవితంలో భాగం పంచుకునే ముఖ్య వ్యక్తిగా ఉత్సాహం చూపుతూ ప్రోత్సాహమిస్తుందేమో. మరి కృష్ణమూర్తి గారికి ఏం అవసరం? ఆయనకు తనంటే ఎందుకింత శ్రద్ధ, వాత్సల్యం? కొద్ది నెలల క్రితం ఆయనకు తనకు ఎటువంటి పరిచయమూ లేదు. అటువంటిది ఈ రోజు తనకు ముఖ్యులలో, ఆప్తమిత్రుల్లో ఒకడుగా భావించుకుంటున్నాడంటే ఆయనకు తనంటే ఎంత ఇష్టముండాలి? తనను ప్రోత్సహించమని అనురాధ కోరిందేమో. అయినా ఒక డాక్టరై ఉండి అందులోని కష్టనిష్ఠూరాలు అన్నీ తెలిసి తనని పనికి ప్రోత్సహిస్తున్నారంటే ఆయనకు తనలో నమ్మకం ఉండి తీరాలి. తను నమ్మలేంది ఆయన నమ్ముతున్నారు అంటే ఆయనకు తన అర్థం కాలేదా? లేక తనే తనను అర్థం చేసుకోలేకపోతున్నాడా? ఒక అనుభవం ఉన్న డాక్టర్, ఎందరికో మార్గదర్శి, ఆయనే తనను ప్రోత్సహిస్తున్నారంటే తనకి కోరిక, ఆయన అన్నట్లు నిద్రాణమైన శక్తి నిజంగానే ఉన్నాయేమో. తను ఊహించుకున్నదంతా భ్రమేమో. ఒక ప్రఖ్యాత డాక్టర్కు తన మీద ఇంతటి అభిప్రాయం కలిగినప్పుడు తేలిగ్గా తీసి పారేయడమా? ఎంతమందినో చూసిన ఆయనకు తన బలహీనత ప్రత్యేకంగా కనిపించుండకపోవచ్చు. తన లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉండుంటారేమో. ఆయనకు అందుకే తనపై ఎంత నిండు నమ్మకం కలిగింది. అనుభవం ఉన్న ఒక డాక్టర్ అభిప్రాయం కంటే తన భయాలు, నమ్మకాలు ఎక్కువ. శ్రీనివాస్ ఆలోచనలు పట్టాలు తప్పాయి. అనురాధ ఉద్దేశాలు, కృష్ణమూర్తి గారి సలహాలు మెల్లగా పనిచేయడం మొదలుపెట్టాయి. అతనిలోని మార్పు అతనే గ్రహించలేనంతగా అతని ఆలోచనలు ముందుకు సాగాయి.
నిలకడ తప్పుతోన్న అతని నిర్ణయానికి అసలు కారకులు అనురాధో కృష్ణమూర్తి గారో తెలుసుకోలేకుండానే మారాడు. శ్రీనివాస్ మారాడు ఊహించలేనంతగా. తలుపు దగ్గర చొప్పుడయ్యేసరికి వెళ్ళి తెరచి చూసింది లలిత. నమస్తే అని చిరునవ్వు నవ్వాడు. నమస్తే, రండి లోపలకు ఆహ్వానించింది లలిత కృష్ణమోహన్ను. నమస్కారమండి, ఎలా ఉంది మీ ఒంట్లో? లలిత తల్లిని అడిగాడు. ఏదో బాగానే ఉంది, మీ దయ. మధ్య నాదయ ఏమిటి? నవ్వుతూ అన్నాడు. ఇవిగో టానిక్స్, ప్రతిరోజు తీసుకోండి అని బల్ల మీద పెట్టాడు. లలిత వైపు తిరిగి, మీరేంటి బాగా తగ్గినట్లు కనిపిస్తున్నారు, పరీక్షలకు ఎక్కువగా చదువుతున్నారులా ఉందే అన్నాడు. ఏమో బాబు, ఏం చదువులో ఏం రోజులో. మీ నాన్నగారికి కబురు చేయించాను, ఏవైనా సంబంధం చూడమని. ఏ రోజుల్లో జరగవలసినవి ఆ రోజుల్లో జరగాలి గాని ఈ కాలం పిల్లలకు ఏం చదువో ఏం లోకమో. మనిషి ఏమో నీరసించిపోతుంది, నాకేం తోచడం లేదు. మీ నాన్నగారికి లేనిపోని శ్రమిస్తున్నాం. లలిత తల్లి నిట్టూర్చింది. ఇందులో శ్రమేముంది? అయినా మీరివన్నీ మనసులో ఉంచుకుంటే మీ ఆరోగ్యం ఎలా బాగుపడుతుంది? మీకు లలితకు ఆ సంభాషణ అట్టే రుచించక అక్కడి నుంచి లోపలికి నడిచింది. లలిత తెచ్చిన కాఫీ అందుకుంటూ మీరో అన్నాడు. నేనిప్పుడు కాలేజీ నుంచి రాగానే తీసుకున్నాను. శనివారం సాయంత్రం కాలేజీయా? ఈ మధ్య జరిగిన సమ్మెల మూలంగా స్కూళ్లు మూసేశారు కదా, అవన్నీ పూర్తి చేయడానికి ప్రైవేట్ క్లాసులు మితం లేకుండా పెడుతున్నారు. మీరు బాగా టైర్డ్ అయినట్లున్నారు. నేనిప్పుడే హాస్పిటల్ నుండి వస్తున్నాను. అలా కాసేపు వెళదాం, వస్తారా? అడిగాడు మెల్లగా, కాఫీ కప్పు బల్ల మీద ఉంచుతూ. కప్పు తీసుకుని లోపలికి వెళ్ళింది జవాబు ఇవ్వకుండా. 5 నిమిషాల్లో తిరిగొస్తూ పదండి అంది. ఇదని మీరు చెప్పలేదేం? మా నాన్నగారికి పని కలిగించడం అన్నారే ఆ రోజు. మీరు నన్ను చెప్పనిచ్చారా? ఇంతకీ కోపం తగ్గిందా? కోపం కాదండి. పోనీ కానీ క్షమాపణ స్వీకరించారనుకుంటాను, మౌనంగా అంది లలిత. మీరు మరీ ఎక్కువగా చదువుతున్నారులా ఉంది. అయినా ఇంత తీవ్రంగా తీసుకుంటే ఎలా? టేక్ ఇట్ ఈజీ అన్నాడు మాట మార్చేందుకు. తీవ్రంగా తీసుకోకపోతే ఎలా? ఎంత చదివినా పూర్తవుతుందో లేదో అని భయం. ఈ 1 సంవత్సరం గడిచిపోతే ఇంకా పరీక్షల గోల ఉండదు. అదేంటి, ఇంకా చదవరా? ఉహుం. అప్పుడే ఇంట్రెస్ట్ తగ్గిపోయిందా? ఒక్క ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు కదండి చదువు పూర్తి అవడానికి. విచిత్రంగా చూశాడు. నేను మళ్ళీ మీ స్వంత విషయాల్లో కల్పించుకుంటున్నానని మాత్రం భావించొద్దు. ఒక్క డబ్బు మూలంగా మీ చదువు ఆగడం నాకు ఇష్టం లేదు. అదే కారణం అయితే మీరు ఆ విషయం గురించి ఆలోచించనక్కర్లేదు. మరో విధంగా అనుకోకూడదు కూడా. అతని మాటల్లో ఉద్దేశాన్ని గ్రహిస్తూ అంది. థ్యాంక్ యూ, కానీ నాకు ఇష్టం లేదు. రిజల్ట్స్ రాగానే ఉద్యోగానికి ప్రయత్నిస్తాను. నేను అనుకున్నవన్నీ సక్రమంగా నెరవేరితే నైట్ కాలేజీలో చదువుతాను. కానీ అది మరీ శ్రమ అవుతుంది మీకు. పగలుద్యోగం, రాత్రి చదువు, అవసరమైతే అమ్మగారికి సేవ. ఇన్ని మీ ఒక్కరి వల్ల అవుతాయంటారా? నన్ను అడిగితే ముందు చదువు పూర్తి చేయడం మంచిదంటాను. దీనికి పూర్తి అనేది ఏముందండి? ఎంఎస్సీ అయితే పిహెచ్డి చేయాలనిపిస్తోంది. నాకింతకాలం మా అమ్మ మీ నాన్నగారికి కబురు చేసినట్లు తెలీదు. అయినా నాకు తెలిసిన పెద్ద చేయగలిగేది ఎక్కువ ఏమీ ఉండదనుకోండి. మీ నాన్నగారిని ఆ విషయంలో ఏమీ శ్రమ పడద్దని చెప్పండి. అందుకు నా సమ్మతి మాత్రం లేదు అంది అదోవదంరాలై. ఏం, జీవితమంతా ఇలాగే ఉండిపోవాలనుకుంటున్నారా? అన్నాడు చిరునవ్వుతో. అతని నవ్వులో ఆమెకు అనేక అర్థాలు గోచరించాయి. మౌనంగా దృష్టి పక్కకు సరించింది. ఇలాంటి విషయాల్లో మన అనుమతి ఎల్లప్పుడూ పెద్దవాళ్లు స్వీకరించరు. ఒక్కొక్కసారి వాళ్ళ అభిప్రాయాలకు ఒప్పుకోవాలి అన్నాడు ఆమె నుండి జవాబు లేకపోవడంతో. ఇంకా ఆ విషయాలు మాట్లాడడం ఆమెకు ఎక్కువ ఇష్టం లేదని మౌనంగా ఊరుకున్నాడు. పార్కు దగ్గర కారాపుతూ కాసేపు లోపలికి వెళదామా అని అడిగాడు. అతని ముఖంలోకి కళ్ళెత్తి చూసి కారు దిగి పక్కగా నడవసాగింది. శ్రీనివాస్ విషయం మీ దాకా వచ్చే ఉండాలే. ఆ, ఏం అలా అనుకున్నారు? ఆహా, ఏమీ లేదు. మీ స్నేహితురాలికి తెలిసిన విషయాలు మీ దాకా రాకుండా ఉండుంటాయా? నవ్వాడు. తను నవ్వింది. అనురాధ ఉద్దేశం మీద మీ అభిప్రాయం ఏమిటి? అడిగింది. అంటే? ఓ అదా, మీరేమనుకుంటున్నారు? నేను మిమ్మల్ని అడిగితే మీరు నన్ను అడుగుతారేం? నాకెందుకో అది సరైన పనిగా తోచదు. అయినా ఆ విషయాలు నాకు ఎక్కువగా ఏం తెలుసు? నాకు మీలాగా అనిపించింది. నిజానికి ఇది మెడిసిన్కి సంబంధించింది కాదు, మనసుకు. అయినా నేనే రాధతో మాట్లాడదామనుకున్నాను. అదంటే చిన్నపిల్ల, ఇలాంటి విషయాల్లో అనుభవం లేంది. కానీ కృష్ణమూర్తి గారు కూడా అతన్ని ప్రోత్సహిస్తున్నారంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది. కృష్ణమూర్తి గారా? అంటే మీ డాక్టర్ గారు కదూ? ఆ, ఆయనే. అనుభవం ఉన్న డాక్టర్, ఎంతో తెలివైన వారు. అటువంటి ఆయనే ఈ విషయాల్లో చర్య తీసుకుంటున్నారంటే మరీ ఇదిగా ఉంది. అనురాధ ఆశించడంలో కొంచెం అర్థం ఉంది. ఆయనకేమిటి అంత కుతూహలం?
అదే అర్థం కాకుండా ఉంది. అయినా రాధ మాత్రం బావుంది. అదీ నేను చెప్పాలా? అంది నవ్వి. ఏమో, ఆడవాళ్ళు అవగాహన చేసుకున్నట్లు మేం చేసుకోలేం. అయినా నాకు వాళ్ళు చేస్తోన్న పని మీద ఏమాత్రం ఇష్టం లేదు. చిన్నప్పటి నుంచి ఎంతగానో డాక్టర్ కావాలని అనిపించిన నాకే ఇదెందుకు ఎన్నుకున్నానా అని బాధపడ్డ క్షణాలున్నాయి. ఈ పని చేస్తున్నప్పుడు ఆత్మ సంతృప్తి, కుతూహలం ఉండాలి. అవి లేనప్పుడు ఇది చేయడం కష్టం. అందుకే నేను శ్రీనివాసును గౌరవిస్తాను. అతను ఇష్టమయ్యో లేకో ఒక పని చేశాడు. అందుకు తనకు సామర్థ్యం లేదని తెలుసుకున్నప్పుడు దానికి దూరంగా ఉండి ప్రయత్నించాడు. కానీ పరిస్థితుల మూలంగానో, పరిచేస్తుల మూలంగానో అతనికి ఎదురు దెబ్బలు తగిలాయి. అటువంటప్పుడు అతన్ని తిరిగి ప్రోత్సహించడం మంచిది కాదని నా ఉద్దేశం. ఏ పనైనా ఎవరికి వారు నిర్ణయించుకోవాలి గాని, ఎదుటి వారి మీద ప్రేమతో, గౌరవంతో, జాలితో వారి కోసం త్యాగాలు చేస్తే కలకాలం అవి నిలవవు. చేసిన పని సఫలం కాకపోతే ఏ మనుషుల కోసం ఈ త్యాగం చేస్తున్నారో వారి మీద విలువ కూడా తగ్గుతుంది. అదే నాకు శ్రీనివాసులో ఆశ్చర్యం కలిగించే ప్రవృత్తి. తండ్రి మాట తీసి పారేసి తనకు నచ్చిన ఏ ఇతర వృత్తి ఎన్నుకున్నా ఎంతో రాణించేవాడు. అతని భవిష్యత్తు ఇలా అడ్డు తగలడానికి కారకులైన వాళ్ళ నాన్నగారి మీద చీమంత గౌరవం తగ్గలేదు. అది అందరిలోనూ ఉండదు. అదే మరొకడైతే మా నాన్న మూలంగా నా జీవితమంతా చెడింది అనుకునేవాడు. మీకెంతగా ఈ పని ఇష్టం లేనప్పుడు సరాసరి కృష్ణమూర్తి గారితోనే ఎందుకు చెప్పకూడదు? నాకు అలాగే అనిపిస్తోంది. కానీ ఆయన నాకంటే ఎంతో పెద్దవారు, అనుభవం ఉన్నవారు. ఆయనకివన్నీ తెలియవని ఎలా అనుకోను? అదీగాక బొత్తిగా ఆయన ఎదుటికి వెళ్ళి ఆయన మొహం మీదే మీరు చేస్తున్న పని బాగలేదు అని ఎలా చెప్పడం? ఏమైనా ఈ విషయం మా నాన్నతోనూ, రాధతోనూ మాట్లాడాలనుకుంటున్నాను. మొత్తం మీద కృష్ణమూర్తి గారి వాత్సల్యపూర్వకమైన కృషి, అనురాధ అభిమానంతో ఇచ్చే సలహాలు మెల్లగా శ్రీనివాస్ మీద పనిచేయడం మొదలుపెట్టాయి. వరదల సుడిగుండాల్లాంటి మనోవేదనల నుండి తప్పించుకుని నిశ్చలంగా, నిర్మలంగా పారుతున్న ఏటిలో తిరిగి రాయి విసిరినట్లయింది. నీటిలో సుళ్ళులా, సముద్రపు అలల్లా అతని ఆలోచనలు లేవసాగాయి. తనకు కావలసిందేదో వెతుక్కుని ఎండమావుల్లాంటి ఆశలను అరికట్టి స్థిరపడిపోతున్న శ్రీనివాస్కు తిరిగి సమస్య ఎదురైంది. నా అనే ప్రతి ఒక్కరికి దూరం కావాలనుకున్నా అనుకోకుండా అనురాధతో పరిచయం ఒక అనుబంధంగా మారింది. ఆ స్నేహం చిగురించి పుష్పించే సమయంలో శ్రీనివాస్ ఎవరో తెలియడంతో అతనిలో ఉన్న అనూహ్యమైన బలహీనత పోగొట్టాలన్న కోరిక అనురాధ అంతరంగంలో రోజు రోజుకు పెరగసాగింది. మొదటి నుండి చూపిస్తోన్న ఆ స్నేహలతకు ఒక ఆలంబన అవసరం కలిగింది. కృష్ణమూర్తి గారికి చేస్తున్న పని సరైందో కాదో అన్న ఆలోచనకు తావివ్వకుండా చేసింది ఆయన వాత్సల్యం. కొన్నాళ్లుగా ఆయనలో పెరుగుతున్న మమత, మరుగున పడ్డ ఆత్మీయత పంచుకునేందుకు ఒక్కరైనా లేకపోవడంతో శ్రీనివాసు తన బిడ్డ అని తెలియడంతో ప్రేమానుబంధాన్ని తెంచుకోలేకపోయారు. తన సొంత కొడుకు తన వృత్తిలో ఆరితేరేందుకు అవసరమైన కృషి ఎంతైనా చేయాలనిపించింది. విడదీయరాని రక్త సంబంధం, తెలియజెప్పలేని బాంధవ్యం, వదులుకోలేని అనుబంధాలయ్యాయి. ఇద్దరి అభిమానంతోనూ రెండు రకాల వాత్సల్యం శ్రీనివాసు ఊహాపదానికి అడ్డు తగిలింది. దేనికైతే అతను దూరం కావాలని ప్రయత్నించాడో దానికి చేరువైపోతున్నాడు. ఏ కారణం చేత అతనిలో అశాంతి స్థావరం చేసుకుంటుందని భయపడ్డాడో దాన్నుంచి పారిపోలేకపోయాడు. తిరిగి అనుభవించలేని మనోవేదనతో, అశాంతితో అనుకోకుండా ఆ ఊరు చేరిన శ్రీనివాసును అనురాధ పరిచయం దివ్యానుభూతులతో, అందమైన ఆలోచనలతో ముంచెత్తింది. ఈ పని ఏమాత్రం హర్షించలేకపోయింది కృష్ణమోహన్ ఒక్కడే. రాజశేఖరం గారికి చూచాయిగా తెలిసిన తనదాకా వస్తే గాని తనంతట తాను జోక్యం కలిగించుకోవడం భావ్యంగా తలచలేదు. కాని శ్రీనివాస్ విషయంలో కొంత పక్షపాతం వహిస్తోంది రాధా అన్న అనుమానం కలిగిందే గాని కృష్ణమూర్తి గారి బాధ్యత కూడా ఉందని అనుకోలేదు. ఆ విషయం కృష్ణమోహన్ ద్వారా విని ఆశ్చర్యపోయారాయన. తను వైద్యవృత్తి ప్రారంభించడం అనేది అసంభవం అనుకున్న శ్రీనివాస్ ఆలోచనలు ఆలోచించాలి అనే చోట మజిలీ చేసి ఆచరణలో పెట్టడమా మానడమా అన్న మీమాంసలో కొట్టుకుపోయే వరకు వచ్చాయి. సంధ్యాదేవి చక్కదనాల చొక్కలా వేంచేసి పొరువాల పొడుచులా వెనక్కి తగ్గింది. సన్నజాజి పందిరి కింద వాలు కుర్చీలో టేబుల్ లైటు వెలుగులో పుస్తకం చేతిలో పట్టుకుని కూర్చుంది అనురాధ. చేతిలో పుస్తకం ఉన్న చల్లని గాలుల్లో, సన్నజాజి పరిమళంలో ఆంతరంగం అందమైన ఆలోచనల్లో విహరిస్తోంది. ఆ సాయంత్రం జీవితంలో నూతనాధ్యాయానికి నాంది పలికిన సమాగమకంలో నిజమో అన్న అనుభూతి దాటిపోకుండా ఉంది. ఆ సాయంత్రం సముద్రపోడ్డుకు రమ్మని అడిగాడు శ్రీనివాస్. తీరా అక్కడికి వెళ్ళాక ఏం మాట్లాడాలో తెలియలేదు. రాధను ఎన్నో అడగాలని, ఎంతో చర్చించాలని ఆలోచించుకున్న అతనికి ఆ రోజు ఎక్కడ మొదలు పెట్టాలో తెలియనంతగా మౌనం ఆవరించింది.
మామూలు కబుర్లు సాగుతుంటే అంతలో వారి ముందు తెల్లని చీరతో వనకన్యలా ఓ అమ్మాయి అందంగా పక్కనుంచి నడిచిపోయింది, ఒక యువకుడితో కలిసి. వెళుతున్న వారి వంక చూస్తూ అనురాధ అని పిలిచాడు. "హ్మ్, వాళ్ళు చాలా బాగున్నారు కదూ?" చిరునవ్వుతో అతని ముఖంలోకి చూసింది. అప్పటికే అతని కళ్ళు ఆమెలో భావాలు వెతుక్కోవాలని అత్యాశగా చూస్తున్నాయి. మాటల్లో వ్యక్తం కాని తత్తరపాటుతో అతని నయనాలు చెలిస్తూ ఉంటే కళ్ళు కిందకి వాలిపోయాయి అనురాధకు. అతను ఆప్యాయంగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా ఉంగరం కదిలిస్తూ అన్నాడు. "అనురాధ, నన్ను పెళ్లి చేసుకుంటావా?" వెంటనే సమాధానం ఇవ్వలేదు. "మీరు తిరిగి మెడిసిన్లోకి వెళతారా?" అంది కొంతసేపు అయ్యాక. అను సుదీర్ఘమైన నిట్టూర్పు విడిచాడు. కొద్ది నిమిషాల అనంతరం, "వెళతానను, కానీ ఒంటరిగా కాదు. జీవితంలోకి జంటగా నీతో పాటు వెళతాను. కానీ నువ్వు అనుక్షణం నాతో ఉండాలి." "తప్పకుండా శ్రీనివాస్, అదే నా కోరిక కూడా." "ఎందుకు అనురాధా, నీకింత అత్యాశ? నాకు లేని నమ్మకం నీకెలా కలిగింది? నేనంటే నీకెందుకింత అభిమానం?" "అలా మాట్లాడతారేం? ఆ రోజు నేను జ్వరపడ్డానంటే మీరెందుకంత కంగారు పడ్డారు? మీకింతవరకు లేంది కలిగించాలనే నా ఆశ. మునుపెన్నడూ ఎరగని సుఖ సంతోషాలు మీకు కలగాలనే నా కోరిక." "ఏమో, నాలో ఏం చూసి నువ్వీ బాధ్యత వహిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు." "మీలో ఏం చూడాలి? నా అవసరం ఉన్న వ్యక్తి నాకు కావాలి కానీ, ముక్కు మొహం ఎరుగని వ్యక్తి నాకెందుకు? ఒకరికి అవసరపడ్డంలోనే ఆనందం ఉంది." శ్రీనివాస్ ముఖం ఆనందంతో విప్పారింది. అదొక విచిత్రానుభూతి. జీవితంలో మునుపెన్నడూ ఎరుగని, మరెన్నడూ కలగబోని అనుభూతి. "నాకెంతో సంతోషంగా ఉంది ఈరోజు. నాకిప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? నిన్నొకసారి గట్టిగా హత్తుకుని నాలో ఐక్యం చేసుకోవాలనిపిస్తోంది" అన్నాడు చిలిపిగా. కింద ఇసుకలో వేలితో రాస్తూ అతని వంక చూసి కింద ఇసుకలో రాసున్న పేర్లు చూసింది. అనురాధ, అనురాగ సుధా. మనసులో మళ్ళీ చదువుతూ అతని వైపు చూసి చిరునవ్వు నవ్వింది. అది ప్రేమ సామ్రాజ్యాన్ని గెలుచుకున్న పట్టం మహిషిదో, ఓటమే ఎరుగని విజేతదో. ఆ నవ్వులో విజయ చిహ్నంతో పాటు ఒక గర్వవీచిక కూడా కదలాడింది.